హలో సబ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే డియర్ మూవీ చూశాను. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎందుకు డియర్ ఏంటిది అండ్ సినిమా విషయానికి వస్తే ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ భయ్య. అండ్ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ప్లాట్ విషయానికి వస్తే అర్జున్ ఒక టెలివిజన్ ఛానల్లో న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ తనకి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న శబ్దాలకే నిద్ర లేచిపోయే ప్రాబ్లం ఉంటుంది. అండ్ కాంట్రాస్టింగ్ గా ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ నిద్రలో గురకపెట్టి నిద్రపోయే ప్రాబ్లం ఉంటుంది తనకి. దాన్ని స్లీప్ ఎప్నియా డిసీజ్ అంటారు. అండ్ ఈ ప్లాట్ విన్నాక నాకైతే సిమిలర్ గా కొంచెం గుడ్ నైట్ మూవీ గుర్తుకొచ్చింది మామ. మూవీ ప్లాటే అంతా లేదా నాకు అనిపించిందో అసలు ఈ ప్లాట్ తో వచ్చే ప్రొసీడింగ్స్ చాలా అన్యాచురల్ గా అనిపించాయి మామ. మూవీలో వచ్చే ప్లాట్ అండ్ సబ్ ప్లాట్ సీన్స్ అన్ని సినిమాటిక్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ టెక్నికల్ విషయాలకు వస్తే మ్యూజిక్ ఓకే, అంత రికాగ్నైజబుల్ గా లేదు. అండ్ సెకండ్ హాఫ్ లో కథ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే ప్లాట్ తో కామెడీ కూడా బాగా జనరేట్ చేయొచ్చు, బట్ మూవీ అలా వెళ్ళలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. పాజిటివ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అనే చెప్పాలి. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడే తన గెట్స్ కి హ్యాట్స్ ఆఫ్. అండ్ మూవీ నెగిటివ్స్ ఏంటంటే కొత్తగా లేని ప్లాట్, సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్ స్లోగా ఉండడం, ఆర్టిఫిషియాలిటీ ఇన్ సీన్స్, అండ్ ఓవరాల్ గా మూవీ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ బిలో యావరేజ్ సెకండ్ హాఫ్ అనిపించింది మామ. దట్స్ ఆల్ గైస్, దిస్ ఈస్ అవర్ రివ్యూ ఆన్ డియర్ మూవీ. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ బీసీ షైనింగ్ ఆఫ్. బాయ్.